మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఇంగ్లీష్ ఒకటి. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇంగ్లీష్ అనేది ఒక బ్రహ్మ పదార్థం వంటిది. ఇక ఐటీ ఎంప్లాయీస్ చూసుకుంటే రోజు వాళ్ళు వర్క్ చేసే విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి కొరకరాని కొయ్యగా మారిన ఇంగ్లీష్ను సులభంగా నేర్పిస్తున్న అశోక్ చక్రవర్తి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. నమస్తే సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? యా ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సార్, ఇంగ్లీష్ చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక జాబ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, స్కూల్స్లో చూసుకుంటున్నా ప్రతి విషయంలో ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ పరంగా చూస్తే ఇంగ్లీష్ రాకపోతే అయ్యో నీకు ఇంగ్లీష్ రాదా, చల్ అయిపోయింది నీ పని, ఇంగ్లీష్ రాకపోతే ఏదీ లేదు అని నవేడేస్ చూస్తున్నాం మనం. సో మరి ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి ఎంత టైం తీసుకుంటారో అంటే మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ, ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చాలా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఛానల్స్ ఉంటాయి. యూట్యూబ్ని మీరు ఓపెన్ చేయగానే స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అనగానే చాలా వస్తుంటాయి. అలాగే మీరు చేస్తున్న హెల్ప్ ఏంటంటే చాలామందికి ఇది ఇంగ్లీష్ గురించి ఏవైతే విషయాలు చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్తో మీరు చెప్పిస్తున్నారో అది చాలా హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. ఛానల్కి హెల్ప్ అయ్యే కంటే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఇంగ్లీష్ అంటే అందరికీ అవసరమే. ఇప్పుడు మనము స్టూడెంట్స్ అని మైండ్లో పెట్టుకొని మాట్లాడడం లేదు. స్టూడెంట్స్ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది. ఫర్ ద పాస్ట్ 25 years, మోర్ దెన్ 25 years నేను స్పోకెన్ ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నాను. నాకు ఇంగ్లీష్ అంటే, ఎందుకంటే ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతారు. ఫస్ట్ థింగ్. అయితే ఎందుకు భయపడతారు అన్నది కూడా చెప్తాను నేను. ఇంగ్లీష్ అంటే ఎందుకు భయపడతారు అంటే, ఇంగ్లీష్ అనేది అర్థం కాని విషయం, చాలామందికి అర్థం కాదు. అయితే ఒక మోర్ దెన్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చూసిన స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉంటారో, నాకు 60, 65, 70 years వాళ్ళు కూడా నా స్టూడెంట్స్. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఫీల్డ్ అంటే మీకు తెలియంది కాదు. వెన్ ఐ టేక్ క్లాస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజ్ పీపుల్ ఏదేదో వస్తూ ఉంటారు, వచ్చేసి అటెండ్ అవుతుంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, ఇంగ్లీష్లో మాకు మాట్లాడాలని ఉంది సార్, స్పీచ్ ఇవ్వాలని ఉంది అని చెప్పి అంటుంటారు అనమాట. సో అది స్టూడెంట్స్ అనే కాదు, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఇంగ్లీష్లో మాట్లాడితే అదొక విధంగా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. అలాగే ఏంటంటే సార్, ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక విధంగా చూస్తారు, తెలుగులో మాట్లాడితే ఒక విధంగా చూస్తారు, ఇంకో లాంగ్వేజ్లో చూస్తే ఒక విధంగా చూస్తారు అన్నాడు ఒక స్టూడెంట్. అంటే నేను అన్నాను, ఏంటది డిఫరెన్స్ ఏంటి అంటే, ఏం లేదు సార్, ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను. ఒక ఆఫీస్కి వెళ్తే మంచినీళ్ళు తీసుకొని రా అని నేను అడిగితే అక్కడ ఉన్నాయి పోయి తీసుకొని రాపో అని అన్నాడంట. అదేవిధంగా ఒకానొక సందర్భంలో ఇంగ్లీష్లో యూజ్ చేశాడు. అది కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ అని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చాడంట. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు మర్యాద ఇచ్చారు, ప్రయారిటీ. మరి ఎందుకు సార్ అలా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ భయపడతారు చాలామంది, అది అర్థం కాని విషయం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టాలి, చాలామంది ఏం చెప్తారంటే, నేను ఒక 1 weekలో నేర్పిస్తాను, నేను ఒక 2 weeksలో నేర్పిస్తాను, నేను ఒక 3 weeksలో నేర్పిస్తాను, నేను ఒక 1 monthలో నేర్పిస్తాను అని అంటే, నేను ఒకసారి అయితే బోర్డు చూశాను, మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒక 1 dayలో నేర్పిస్తాను అనే బోర్డు కూడా చూశాను నేను. అయితే ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, నిజానికి అలా 1 రోజులో 2 రోజుల్లో, వారంలో 2 వారాల్లో నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈస్ దేర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ 1 day ఆర్ ఇన్ 1 week ఆర్ ఇన్ 2 weeks? అలా నేర్చుకోవడం ఉండదు నవీన. ఒక ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. And not only English. I'm not talking about language. English. I'm talking about English, language. నేను లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే అది ఏ భాష అయినా సరే మీరే అర్థం చేసుకోండి. మీరు ఏదైనా భాష నేర్చుకోవాలి అనుకుంటే, ఒక కన్నడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేదా ఒక మలయాళం లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మీరు 1 weekలో 2 weeksలో నేర్చుకోగలుగుతారా?
మీరే ఆలోచించండి. కష్టం. మనకు తమిళ్, మలయాళము, కన్నడమే మనకు 1 వీక్లో 2 వీక్స్లో కాదు. రాదు. అటువంటిది అందరూ భయపడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1 వీక్లో నేర్పిస్తాను, 2 వీక్స్లో నేర్పిస్తాను, మరి 1 మంత్లో, ఒకడైతే 1 డే నేర్పిస్తాను అని చెప్పేసి అంటారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ చీటింగ్. బికాజ్ అది లాంగ్వేజ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అవును. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు డెవలప్మెంట్స్ మనలో మనం చూసుకుంటాం. See, in 4 ways language can be developed. ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే, నాకు ఒక లాంగ్వేజ్ రాదు అంటే నేను ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఒక సాంస్క్రిట్ నేర్చుకోవాలి, ఒక తమిళ్ నేర్చుకోవాలి, ఒక పంజాబీ నేర్చుకోవాలి అంటే నేను కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అయితే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే 4 వేస్లో మనం ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. 4 వేస్లో. ఆ 4 వేస్ ఏంటి అంటే, ఒకటి లిసనింగ్, ఒకటి రైటింగ్, ఒకటి రీడింగ్, ఒకటి స్పీకింగ్. ఇందులో అన్నిటికంటే ఎక్కువగా హెల్ప్ చేసేది ఏది అంటే రీడింగ్ అండ్ స్పీకింగ్. మనకు లిసనింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. లిసనింగ్, రైటింగ్ మనం తీసుకున్నట్టయితే అవి మనకు ఒక 25% హెల్ప్ చేస్తాయి. మిగతా 75% కూడా మనకు రీడింగ్లోను, స్పీకింగ్లోనూ. మీరే ఆలోచించండి. స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేసి కంటిన్యూగా ఒక 2 months నిలబడండి, మీకు స్విమ్మింగ్ వస్తుందా? రాదు. సైక్లింగ్ నేర్చుకోవాలని మీరు వెళ్ళారు, ఒక 1 year ఉండండి, సైక్లింగ్ చేస్తూ ఉంటారు అందరూ, మీకు సైక్లింగ్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే అది ప్రాక్టికల్గా చేయాలి. మనము ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి తొందరగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఆల్వేస్. అంటే ఆ జిల్ ఉంటుంది, ఆ జిల్ అన్నమాట. ఎప్పుడైనా కూడా, ఇప్పుడు నాకు నేర్చుకోవాలని నాకు ఉందనుకోండి, నేను ఐ ఆల్వేస్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దట్. See, whenever I get time, I start reading something. Whenever I get time, I start listening to something. I start writing something. I start speaking to myself. కొంతమంది ఏమంటారు, సార్ మరి మాకు ఎవరు లేరు కదా మాట్లాడడానికి, మేము ఎవరితో మాట్లాడాలి? నో, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీవన్. మీతో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ ప్రాక్టీస్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. మీరు మీతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ and you feel that you are A and that image is B. You ask question and he gives answer. That mirror, that image gives answer. That's it. This is called a practice. Because many students told me that, sir, naku evaru lepati, if I have no one who is talking in English, then what should I do? No need to worry. ఏం అవసరం లేదు, మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే మీరు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఈ కొన్ని రోజులు అని కాదు, మినిమం 3 to 6 months అవుతుంది. ఒక లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి అంటే 3 to 6 months అవుతుంది పర్ఫెక్షన్ అన్నది. యాక్చువల్లీ ఏంటంటే, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. దేంట్లో కూడా, ఎందులో కూడా పర్ఫెక్షన్ అనేది ఉండదు. ఎవరైనా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఐఎమ్ పర్ఫెక్ట్ అని అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. Because no one is perfect in this world and nothing is permanent in this world. ఈ ప్రపంచంలో ఏది పర్మనెంట్ కాదు, ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్షన్ అనేది ఉండదు. యూ కెన్ మేనేజ్. యు నో, ద ప్రాక్టీస్ ఈజ్ అప్ టు యువర్ విష్ అండ్ దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఆల్వేస్, సే యూ గో టు యువర్ హౌస్ అండ్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ, యూ వాచ్ సమ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్, you watch some conversations, you watch some commentaries, you listen to some news which are in ఇంగ్లీష్లోనే ఉన్న న్యూస్ మీరు విన్నారనుకోండి, మీరు వింటుంటే ఆ లిసనింగ్ మీకు అలవాటు అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వినడం అలవాటు అవ్వాలి. అండ్ మీరు తమిళనాడుకి వెళ్ళేసి తమిళ్ నేర్చుకోవాలని ఎక్కువగా ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కీప్ ఆన్ లిసనింగ్ టు తమిళ్, యూ విల్ లర్న్ తమిళ్. దట్ మీన్స్ listening takes also important part. Listening also takes important part. అయితే ఈ 4 waysలో మనం ప్రాక్టీస్ చేయాలి.
మీరు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే 3 to 6 months మాత్రం కంపల్సరీగా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి. అచ్చా. ఎక్కడైనా ఎవరైనా నేను 1 weekలో నేర్పిస్తాను 10 daysలో నేర్పిస్తాను అంటే మాత్రం అది అబ్సల్యూట్లీ రాంగ్. అది దే ఆర్ జస్ట్ చీటింగ్ యూ. అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా 1 day 2 days లో రాదు. ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు మీరు వెళ్ళంగానే ఎవరైనా ఇంప్రెస్ చేసి వాళ్ళ మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ అ లై. అది అబద్ధం. అది అవును. ఎలా నేర్చుకుంటారు మీరు చెప్పండి. నేను ఒకటి చెప్పాను, అది కరెక్టా రాంగా అన్నది యూ హ్యావ్ గాట్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు థింక్ విత్ దట్. యూ హ్యావ్ టు యూజ్ యువర్ మైండ్. వాట్ ఎవర్ ఐ సే దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ఫాలో దట్. ఇది గైడెన్స్ అన్నమాట. మీరు గైడెన్స్ తీసుకోవాలి అండ్ కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనకు 3 to 6 monthsలో రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ దెన్ యూ కెన్ లెర్న్ లాంగ్వేజ్. సో సీరియస్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 3 to 6 months అనేది ఒక డ్యూరేషన్ కంపల్సరీ. మీకు ఎవరైనా సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జబుల్ ఫ్యాకల్టీ ఎవరున్నా సరే వాళ్ళు అదే చెప్తారు. వేరే వాళ్ళు ఏమైనా తెలియకుండా ఏదైనా చెప్తే అది ఏంటంటే మనం కూడా ఇది నిజమా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి అన్నది మాత్రం నేనైతే చెప్తాను ఖచ్చితంగా. నేనేదో చెప్తాను మీకు, నేను ఇది చెప్తాను, ఇది చెప్పంగానే అది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ. దట్ డజంట్ మీన్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. I have been in the field of teaching for the past more than 25 years. And I can't say that I should not say that I know everything. నాకు అంతా తెలుసు అని చెప్పడం లేదు. I have also learned this language. నేను నేర్చుకున్న లాంగ్వేజ్ ఇది. This is not my language. సో అలా మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అన్నది ఇది అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. 3 to 6 months కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు సార్. ఒక విషయం చెప్పండి ఫైనల్గా, ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కోసం వెళ్తూ ఉంటారు స్పోకెన్ ఇంగ్లీష్కి. అక్కడ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏంటంటే ఏ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలి అనేది చూస్తున్నారు, ఎక్కడ నేర్చుకోవాలని చూస్తున్నారు. కానీ అది కాదు కదా చూడాల్సింది. ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ లాంగ్వేజ్ వస్తుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఎక్కడ నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకోవాలా, ఇక్కడ నేర్చుకోవాలా అనే ఒక ధోరణిలోనే వెళ్తున్నారు తప్ప ఈ ఆలోచన లేదు. ప్రాక్టీస్ చేయాలి మనం ఎక్కడైనా సరే ఖచ్చితంగానే. అలాంటి వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తాను ఏంటంటే వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వడమే కాదు, వాళ్ళు ఎక్కడ ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్రాక్టీస్ ఈజ్ అప్ టు themselves. They should practice. No one forces them. If they want to learn, they should practice. That is their first step. If they are not interested, interest takes first part. First step మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళు ఎన్ని క్లాసెస్ అటెండ్ అయినా ఎన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇంగ్లీష్ అనేది ఒక స్టైలిష్ లాంగ్వేజ్. అది నేర్చుకోవాలంటే 1 day 2 daysలో రాదు. ఖచ్చితంగా 3 to 6 months అనేది ఖచ్చితంగా డ్యూరేషన్ అనేది పాటించాల్సిందే. ఇంగ్లీష్ ఈజ్ స్టైలిష్ లాంగ్వేజ్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ ఇంగ్లీష్ ఈజ్ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్. కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పాను, అది రాంగ్. అది కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్. ఐ కెన్ ప్రూవ్ ఇట్. థ్యాంక్ యూ సార్.